జయ, మనం కాశీ మజిలీ కథలు చెప్పుకుంటూ ఇలా రోజు కొత్త కొత్త ప్రదేశాలకు రావడం భలే ఉంది కదా. అవును, ఈ కొండల్లో ఈ పూల తోటలో విహరిస్తూ ఉంటే ప్రాణం ఎటో తేలిపోతుంది. సరే మరి ఈరోజు రెండో మజిలీ చెప్పాలి కదా. త్వరగా చెప్పు, గోపాలని వలె నాకు కూడా చాలా ఆసక్తిగా ఉంది. అక్కడ సత్రంలో సాయం సంధ్యాది అనుష్ఠానాలు తీరాక శ్రద్ధగా వెనవేడుక పడుతున్న శిష్యునికి సిద్ధుడు తర్వాత కదా ఇలా చెప్పసాగాడు. వినుము, అట్లా మాయా వస్త్రాలు ధరించి రాజుగారు ఊరేగింపునకు వెళ్ళగానే వరప్రసాదులు అలాంటి చీటీ రాసి గోడకి అంటించి తమ ఉత్తమాస్మముల మీద తమ సామాగ్రినంతటినీ సర్దుకొని చాలా వేగంగా ఉత్తర దిశగా సాగిపోయారు. దట్టమైన అడవిలో రోజుల తరబడి ప్రయాణించినా దానికొక అంతూ దరి కనిపించలేదు. దాహం వేసి చుట్టూ పరిశీలించగా ఒకచోట తీయని నీటి సరస్సు, దాని ఒడ్డున ఒక గొప్ప మర్రి చెట్టు వారి కంటపడ్డాయి. అక్కడ గుర్రాన్ని దిగి మార్గాయాసం పోయేలా స్నానాలు చేసి వంట చేసుకుని భోజనాలు ముగించారు. ఆ విశాల వటవృక్షాన్ని పరిశీలించారు. అది నిజంగానే వింత వటవృక్షం. దాని మీద ఎవ్వరూ ఎప్పుడూ చూడనన్ని వింత పక్షులున్నాయి. దాని కొమ్మల మీద నుంచి బళ్ళు కూడా అటు ఇటు వెళ్ళిపోయేంత పెద్దవిగా ఉంది, దృఢంగా ఉన్నాయి. అలాంటి కొమ్మలు 4 దిక్కులకు 4 ఉన్నాయి. ఆ కొమ్మల పొడవెంతో చూద్దామా అని రాముడు అనడంతో ఒక్క సాంబుడు తప్ప మిగతా నలుగురు అందుకు సిద్ధపడ్డారు. నలుగురు 4 కొమ్మలను పట్టుకొని వెళ్ళిపోదాం. 6 మాసాల గడువు తీరాక మళ్ళీ ఇక్కడికి తిరిగి వద్దాం. ఎవరైనా ముందుగా వచ్చేసినా మిగతా వాళ్ళు వచ్చేదాకా ఇక్కడ ఉండాలి. గుర్రాలను సామాగ్రిని కాపలా కాస్తూ సాంబుడు మాత్రం ఇక్కడ ఉంటాడు అని నిర్ణయించుకుని వసంతుడు తూర్పు వైపు, ప్రవరుడు పడమటి వైపు, దండుడు ఉత్తరం వైపు, రాముడు దక్షిణం వైపు కొమ్మలెక్కి వెళ్ళిపోయారు. అందులో రాజకుమారుడు తూర్పు దిక్కుగా ఉన్న కొమ్మ మీద భూమి మీద ప్రయాణించినట్లుగానే 2 రోజుల పాటు ఏకదాటిగా నడిచాడు. ఆ తర్వాత నడవడానికి వీల్లేక చేతులు మోపి 4 రోజులు నడిచాడు. ఆ తర్వాత దాని దారి మరీ ఇరుకైపోయేసరికి రాకవలసి వచ్చింది. అలా 8 రోజులు ప్రయాణించాక ఆ మర్రి కొమ్మకు అంత కనిపించలేదు. చివరికి చూడగా ఆ మర్రి కొమ్మకు అంతం కనిపించింది. అక్కడ అతనికి ఒక వింత కనిపించింది కూడాను. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగమంచు ఆవరించి ఉంది. అది మాయమై పెద్ద కాంతి కనిపించింది. ఇంకా అలా నిదానించి చూసేసరికి ఎత్తుగా మెరుస్తున్న భవనాలు కనిపించాయి. చెట్టు కొమ్మ అంత చూసేసాం, ఇక వెనక్కి తిరిగి వెళ్ళిపోవచ్చు. కానీ ఇంకా చాలా గడువు ఉంది కదా అనిపించి ఆ మేడలో విశేషాలు చూసి రావాలి అనుకున్నాడు. అదొక పట్టణం, కానీ అక్కడో మనిషైనా లేడు. పిట్టల్లాంటి జీవులు కనిపించలేదు. భవనాలు తలుపులన్నీ మూసేసి ఉన్నాయి. జనుల లోపల ఎవరైనా ఉన్నారేమో అని చూశాడు. కానీ అది కానీనుని పట్టణం కంటే చిత్రంగా ఉంది. అన్ని వీధులు ఒకేలా ఉండడంతో అతడు తిరిగిన వీధుల్లోనే మళ్ళీ మళ్ళీ తిరుగుతున్నాడు. చివరికి ఒక కొత్త వీధిని ఎలాగోలా కనుక్కున్నాడు. ఇక ఇక్కడ కూడా మనుషులెవరూ కనపడకపోతే వెనక్కి తిరిగిపోదాం అనుకున్నాడు. అంతలో ఒక పెద్ద కోట కనిపించేసరికి అందులో మనుషులుంటారు అనిపించింది. దానికి ద్వారం ఎక్కడ ఉందా అని పరీక్షగా కోట చుట్టూ తిరిగి వచ్చాడు. కానీ ద్వారం మాత్రం కనిపించలేదు. అటువంటి భవనానికి ద్వారం ఉండకుండా ఎలా ఉంటుందని ఆలోచించి మరింత పట్టుదలగా నేల భాగాన్ని కూడా పరిశీలిస్తూ ఉంటే ఒకచోట ఒక గుళ్ళెం కనిపించింది. దాన్ని పైకి లాగేసరికి గుహ వంటి గుమ్మం ఒకటి తెరుచుకుంది. చీకటిగా ఉన్న ముందుకు నడిచాడు వసంతుడు. అతడు ప్రవేశించడంతో ఆ గుమ్మం దానికదే మూసుకుపోయింది. మొట్టమొదట అతనికి ఎవరూ కనిపించలేదు. అందులోంచి అలా వెళ్తుండగా ఒక ఉద్యానవనం కనిపించింది. అక్కడి నుంచి మరికొంత ముందుకు సాగగా ఒక చక్కని మేడ, దాని మెట్లు, పై అంతస్తు, అంతఃపురం ఒకదాని వెంట ఒకటి కనిపించాయి. అతడు అంతఃపురంలోకి ప్రవేశించాడు. అక్కడొక హంసతుల్కా తల్పం మీద అద్భుత సౌందర్యరాశి అనదగ్గ ఒక కన్య నిద్రిస్తూ కనిపించేసరికి ఆమె సౌందర్యానికి అబ్బురపడి నిజంగా ఇంత సుందరీమణులు ఎక్కడైనా ఉంటారా అనుకుంటూనే ఆమెకు నిద్రాభంగం కలిగించడం ఇష్టం లేక వసంతుడు అక్కడే ఉండి ఆమె సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ ధన్యుడవుతున్నాడు. ఈలోగా ఆమె మేలుకొని తదేకంగా తనను కళ్ళతోనే తాగిస్తున్న వసంతుణ్ణి చూసి అతన్ని పురుషుడిగా ధృవీకరించుకుంది. దానికి కారణం ఆమె అంతవరకు పురుషుణ్ణి చూసి ఎరగకపోవడమే. నువ్వు ఈ రాక్షస భవనానికి ఎలా వచ్చావు? నీదే దేశం?
నీకు ఇక్కడికి రావాలని ఎలా అనిపించింది? నీ పేరేమిటి? నా ఆతిథ్యం స్వీకరించు అన్నది. వసంతుడు తన గురించి అంతా చెప్పాడు. తర్వాత అతడు ఆమె వివరాలు అడిగాడు. నా పేరు కళావతి. ఈ నగరాన్ని ఒక బ్రహ్మరాక్షసి పరిపాలిస్తుంది. అది ఎక్కడెక్కడ దేశాల నుంచో దోచుకొచ్చిన ధనాన్ని అంతటినీ ఈ భవనాల్లో దాచిపెట్టి తాళం వేస్తుంది. వారానికి ఒకసారి వచ్చి ఇక్కడ మేడ కట్టి తాను తెచ్చిన డబ్బును అందులో ఉంచి ముద్ర వేసి వెళ్తుంది. ఈ భవనాలన్నీ అలా కట్టినవే. అదొక రోజున నా జన్మభూమి అయిన అవంతి దేశం మీద మహమ్మారిలా పడి నా తల్లిదండ్రులను చంపి 2 ఏళ్ల వయసున నన్ను మాత్రం ఏమీ చేయక ముద్దు చేస్తూ నన్ను ఇక్కడికి నా బంగారు తూగుటుయ్యలతో సహా తెచ్చేసి నన్ను కన్న కూతురులా పెంచుతోంది. బాల్యం నుంచి నన్ను పెంచడం వల్ల దాన్నే నేను తల్లిగా భావిస్తున్నాను. అది వారానికి ఒకసారి వచ్చి నాకు విద్యలు నేర్పుతూ ఎక్కడెక్కడో జరిగిన వింతలు విశేషాలు చెప్తూ ఉంటుంది. అందువల్ల నేను ఇంతవరకు పురుషుణ్ణి చూడకపోయినా నిన్ను మర్యాద గల రాచపురుషుడని గ్రహించగలిగాను. మా కోటలో ఉన్నన్ని వింతల వస్తువులు ఇంకెక్కడా ఉండవు. మా రాక్షసి తల్లి నిన్ననే వచ్చి వెళ్ళింది కనుక వారం వరకు రాదు అని చెప్పిందామె. కళావతి సౌందర్యాన్ని మోహించి వసంతుడు ఆమెను ముద్దు పెట్టుకుని గట్టిగా కౌగిలించుకున్నాడు. ఆమె అతడికి తను తాను అర్పించుకుంది. అతడికి చక్కని విందు చేసింది. 5 రోజుల పాటు ఇద్దరు ఉద్యానవనంలో రాసకేలి విహారాలు చేశారు. మన్మథ సౌఖ్యాలు అనుభవించారు. 6వ రోజున కళావతి, ఈరోజు మా రాక్షసి తల్లి వస్తుంది, అంచేత నిన్ను ఉడుములాగా మార్చి గోడకు అంటించేస్తాను. మా రాక్షసి వచ్చి వెళ్ళేదాకా అలాగే ఉండి ఆమె వెళ్ళగానే నీ రూపం నీకు తిరిగొచ్చేసేలా చేస్తాను. మనం సుఖించవచ్చు అన్నది. రాక్షసి నేర్పిన విద్య ఉపయోగించి కళావతి వసంతుడిని ఉడుముగా మార్చేసింది. అంతలో బ్రహ్మరాక్షసి వచ్చేసింది. ఆమె ఎదురేగి ఆహ్వానించింది. భోజనం కాగానే అటు ఇటు చూసి, అమ్మాయి, నేడు మన ఇంట నరవాసన వస్తోందే అన్నది. ఈ అడవిలోకి మానవులు రాగలరా? వచ్చిన ఈ కోటలోకి రావడం కష్టం కదా. నేను మనిషిని, నా వాసన నీకు పడదు. నరవాసన రాకూడదనుకుంటే మాత్రం రాకపోతుందా? నన్ను చంపేస్తే ఇక నీకు వాసన బెడద ఉండదు అని నిష్ఠూరమాడింది కళావతి. రాక్షసికి పెంచిన ప్రేమ ఒక్కుమ్ముడిగా కమ్ముకొచ్చింది. అదేం మాట తల్లి, నిన్ను చంపేయడానికి ఇంత అల్లారుముద్దుగా పెంచింది అంటూ కూతుర్ని ఓదార్చి వింతలు చెప్పి నిద్రపోయి మన్నాడు ఉదయం వెళ్ళిపోగానే ఉడుమును వసంతుడిగా తిరిగి మార్చేసింది. చక్కగా స్నానం చేసి అలంకరించుకుని వసంతునికి విందు చేసింది. ఆ తర్వాత ఇద్దరు శృంగార కేళిలో మునిగిపోయారు. ఇలా కొంతకాలం గడిచేసరికి వసంతుని బోధల తలకెక్కి ఆ రాక్షసి చెర నుండి తప్పించుకుని స్వేచ్ఛగా సుఖించడానికి ఒక పథకం సిద్ధం చేసుకున్నారు ఇద్దరు. వసంతుడు బోధించిన ప్రకారం రాక్షసి మీద అపారమైన ప్రేమ కనపరుస్తూ కళావతి ఆ బ్రహ్మరాక్షసి ఆయు పట్టు తెలుసుకుంది. అది తన ప్రాణాన్ని ఎక్కడ దాచింది దాని నోటనే చెప్పించింది. బ్రహ్మరాక్షసి ప్రాణం చాలా గట్టిది. ఆ కోటకు ఉత్తరంగా నవరత్నాలు తాపడం చేసిన మెట్లు కలిగిన ఒక చెరువు ఉన్నది. అందులో స్నానం చేసి 3 ప్రదక్షిణ చేస్తే పడమటి వైపు ఓ అరటి తోట, ఆ తోటలో చెట్ల మధ్య వింత ఆకులతో ఒక చెట్టు, దానికున్న పళ్ళన్నీ ఖండిస్తే తాళం వేయబడ్డ ఇనుప పెట్టె, అది తెరిస్తే రత్నాల గోడల పాతాళ గృహం, అందులో మణులు చెక్కిన స్తంభ మండపం, అక్కడో బంగారు వన్నె, పంజరంలో 5 రంగుల రామచిలుక, ఆ చిలుకలో ఉంది ఆ రాక్షసి ప్రాణం. అమ్మో! తెల్లవారి రాక్షసి వెళ్ళిపోయాక దాని ఆయుర్దాయం రహస్యం పోసగుచ్చినట్లు వసంతుడికి వివరించింది కళావతి. దాని ప్రాణరహస్యం తెలిసాక వసంతుడికి ఆలస్యం చేయదలుచుకోలేదు. వరుసగా ఒకదాని వెంట ఒకటి ఛేదించుకుంటూ చివరికి దాని ప్రాణం తీశాడు. అటువంటి దృష్టురాల్ని అంతం చేసినందుకు దేవతలు సైతం సంతోషించారు. ఇన్నాళ్ళు తనని పుత్రికా వాత్సల్యంతో పెంచినందువల్ల ఆమె మృత కళేబరాన్ని చూస్తానని కళావతి అనగా ఆమెను తీసుకువెళ్ళి ఆ రాక్షసి దేహాన్ని చూపించి అగ్ని సంస్కారం జరిపించాడు. తర్వాత ఇద్దరు శుచి స్నానం కోసం సముద్రానికి వెళ్ళారు. అప్పుడు ఆమె కుడి చేతికి ఉండే నవరత్న ఖచ్చిత కంకణం సముద్రంలోకి జారిపోయింది. దానికోసం వెతకడం వ్యర్థమని తన కంసాలి మిత్రుని చేత అటువంటిది చేయిస్తానని మాట ఇచ్చాడు వసంతుడు. కానీ అది దివ్య కంకణం అని, ఆకాశ గంగా స్నానం నిమిత్తం దేవతలు భూలోకానికి వచ్చినప్పుడు రాక్షసి ఆ కంకణాల జత ఎత్తుకొచ్చిందని,
ఒక కంకణం ఇప్పుడు పోగొట్టుకోగా రెండవది ఆమె ఎడమ చేతికి మిగిలింది అని చెప్పింది కళావతి. సముద్రంలో పడ్డ కంకణాన్ని చేప మింగింది. అది వంగదేశపు ప్రాంతంలో ఒక జాలరికి దొరకగా ఆ చేప బహుమతిగా వంగదేశాధీశుడైన కందర్పకేతుని చెంత చేరింది. అతడు దాన్ని వండించడానికి కోయించినప్పుడు ఆ కంకణం బయటపడగా అలాంటిది భూలోకంలో ఉండడం అసాధ్యమని ఆ దివ్య కంకణాన్ని ధరించిన స్త్రీ మహా అందగత్తె అని గ్రహించాడు. అటువంటి సౌందర్య రాశిని తీసుకొచ్చి తనకు అప్పగించిన వారికి అర్ధరాజ్యం ఇస్తానని ప్రకటించాడు. అది ఆధారరహితమైనదని చాలామంది అనుకున్నారు. ఎవ్వరూ ఆ సాహసం చేయలేదు. కానీ ఒకరోజు ఆ ఊళ్ళో ఉన్న వృద్ధ వనిత ఒకటి ఆ రత్న కంకణం రూపురేఖలు పరిశీలించి దేవరవారు కోరిన కాంతను తీసుకురావడానికి ఒక ఓడ, అందులో సకల సదుపాయాలు ఏర్పాటు చేస్తే అదేమీ అసాధ్యం కాదు అంది. వృద్ధురాలు అంత నమ్మకంగా చెప్తుంటే కాదనలేక రాజు ఆమెకు అన్నీ సమకూర్చాడు. ఆమె చాలా జాగ్రత్తగా పడవను జాలరి చెప్పిన దిక్కుగా నడిపించింది. కొంతకాలానికి ఆమె కళావతి వసంతుల కోటగల పట్టణాన్ని చేరుకుంది. కళావతి స్వర్ణ కంకణం అల్లంత దూరాన చూస్తూనే దొరికింది అర్ధరాజ్యం అనుకుంటూ లోపల సంతోషించి వాళ్ళిద్దరూ తన దగ్గరకు వచ్చేలాగా జుట్టు విరబోసుకుని సముద్ర తీరాన కూర్చుని ఏడవసాగింది. ఆ ఉదయం ఇటుగా వచ్చిన కళావతి వసంతులు ఆమె దుస్థితికి విచారించగా తమతో పాటు వచ్చి తనకు తల్లి లేని లోటు తీర్చమన్నది కళావతి. తన పాచిక పారినందుకు వారి వెంట వెళ్ళిందా వృద్ధురాలు. కొన్నాళ్ల పాటు నమ్మకంగా ప్రవర్తించి వసంతుడు ఆమె చెంతలేని సమయం చూచి వసంతుని ప్రాణరహస్యం తెలుసుకోమని నూరిపోసింది. అతడు తన ప్రాణం ఒక కత్తివరలో దాచానంటూ అసలు రహస్యం చెప్పేశాడు. కొన్నాళ్ళు గడిచాక ఆ దంపతులు అలసి సొలసి గాఢ నిద్రలో మునిగి ఉండగా ఆ నీచ వృద్ధురాలు దూరంగా వెళ్ళి ఒక రాతి మీద రాజకుమారుడైన వసంతుడి కత్తి వరను అరగదీయసాగింది. వసంతుడు మరణవేదంతో కొట్టుకుంటూ ఉంటే అప్పుడు అనుమానం వచ్చింది కళావతికి. అది ప్రాణరహస్యం తెలుసుకుంది గనుకనే తన భర్తకి వేదన అని గ్రహించి ఆ ముసలిదాన్ని వెతికి పట్టుకొని, ఆయన నీకేం అపకారం చేశాడే, ఆయన్ని పొట్టను పెట్టుకుని చూస్తున్నావు అంటూ ఆ ముసలిదాని చేతిలోంచి వరలాక్కుంది. అతడు చెప్పింది నిజమో కాదో అని పరీక్షిస్తున్నాను. మరేం పర్వాలేదులే, అపస్మారక స్థితిలో ఉన్నా సిద్ధౌషధంతో బ్రతికిస్తాగా. సముద్ర జలంతో స్నానం చేసి వద్దాం పద అంటూ ఆమెను దోణి ఎక్కించి సముద్రంలో తన ఓడ లంగరవేయబడిన చోటికి తీసుకువెళ్ళి ఏదో నెపం మీద కళావతి కళ్ళు మూసి క్షణంలో ఓడలోకి ఎక్కించింది. కళావతి కళ్ళు తెరిచి చూసేసరికి తాను ఒక ఓడలో ఉన్నట్లు గ్రహించి ఇక ఆ ముసలిదాన్ని నమ్మక ప్రతిఘటించసాగింది. కానీ ఆ వృద్ధురాలు మహాగటికురాలు కావడంతో మారు మాట్లాడకుండా కళావతిని ఒక గదిలో పెట్టి తాళం వేసి బిగించింది. నీ భర్త కంటే రూపంలోనూ ఐశ్వర్యంలోనూ అధికుడైన వాడిని నీకు భర్తగా కూర్చుతాను. ఆ ఒంటరి కోటలో మరణించబోయే భర్తతో నువ్వేం సుఖపడతావు అని రోజూ బాధించసాగింది. ఓడ వంగదేశాన్ని చేరుకుంది. ఫిరంగధ్వని విని ఆ వృద్ధురాలు కార్యం సాధించుకొచ్చిందని గ్రహించాడు కందర్పకేతుడు. అప్పటికప్పుడే ఆమెను చెరపడతానన్నాడు రాజు. కొన్ని రోజులు మచ్చికైతే గాని ఆమె నిన్ను వరించదు అని వారించింది ఆ వృద్ధురాలు. అప్పుడు ఆ కందర్పకేతుడు ఆమెను అపూర్వమైన అంతఃపురంలో చేర్చి కొన్ని రోజుల తర్వాత ఆమెను కోరగా ఏదో ఒక వ్రతం సాగు చెప్తూ సంవత్సరం పాటు గడువు విధించింది. ఎప్పటికీ ఆమె తనను ఒప్పుకుంటుందా అని ఎదురు చూడసాగాడు. గోపాల, ప్రయాణ సమయమైంది, పద వెళ్దాం. పై కదా ముందటి మజిలీలో చెప్తా అని యతీశ్వరుడు అనగా వాడు తర్వాయి కదా వెనవేగిర పడుతూ కావడి ఎత్తుకుని ఆ సన్యాసితో నడవసాగాడు. అయితే తర్వాత కదా మూడో మజిలీలో ఉంటుంది. అవును, మరి మనం కూడా ఇక ఇళ్ళకి పోదాం. ఫ్రెండ్స్, మా కాశీ మజిలీ కథలు మీకు నచ్చాయా? నచ్చితే జై విహారీకి తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరలా మూడో మజిలీలో కలుసుకుందాం. అంతవరకు సెలవు.